హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అవిసె గింజలు ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్తో కారపొడి చూద్దాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాలు కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ అవిసె గింజలు వేసుకొని అవి రెడ్ కలర్లోకి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు, అదే బండిలో కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా, కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయింది. తర్వాత అదే బండిలో కొంచెం చిన్నులపాయలు వేయించుకోవాలి. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలండి ఆ మిశ్రమం మొత్తం. ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, అవిసె గింజలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా చిన్నులపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలండి. రెడీ అయిందండి అవిసె గింజలు ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్తో కారపొడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి